ఆర్జేడీతో పొత్తు విషయంలో ఏది మళ్ళీ పెట్టుకుంటాడు అంటే నితీష్ కుమార్ని ఎవరు నమ్మట్ల. అతను గేమ్ చేంజర్ అనే ఉద్దేశంతో తనకి తాను చేసుకున్నటువంటిది ఇప్పుడు తనని అటు ఆర్జేడీ వాళ్ళు నమ్మట్లే, ఇటు భారతీయ జనతా పార్టీ వాళ్ళు నమ్మట్లేదు, మీడియా కూడా నమ్మట్లేదు. అందుకని ఏ క్షణంలో ఎటు వెళ్తాడని మళ్ళీ తాజాగా ప్రచారం జరుగుతూ వచ్చింది, వెళ్ళిపోతున్నాడు అన్నటువంటిది. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఆర్జేడీతో పెట్టుకున్న పొత్తు మీదన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ పొత్తు ఒక పొరపాటు అన్నారు. నితీష్కి తమ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయంటూ మొన్న లాలూ ప్రసాద్ వ్యాఖ్యానించడం, ఆదివారం ముజఫరాబాద్లో ర్యాలీ నిర్వహించిన నితీష్ కుమార్ ఈ సందర్భంగా అంటే తద్వారా మళ్ళీ వచ్చేస్తున్నాడంటూ వాళ్ళ మధ్యన బీజేపీ జేడీయూల మధ్య చీలికి పెట్టే ప్రయత్నం ఈయన చేసుకొచ్చాడు. దాంతో అది లాలూ ప్రసాద్ దానికి కౌంటర్గా మాకంటే ముందు అధికారంలో ఉన్న వాళ్ళు రాష్ట్రానికి ఏమైనా చేశారా, అప్పుడు స్త్రీల పరిస్థితి ఎలా ఉండేది, వాళ్ళ పాలనా కాలంలో చీకటి పడ్డాక బయటకు రావడానికి ప్రజలు భయపడేవాళ్ళు, గతంలో పొరపాటును వాళ్ళతో పొత్తు కుదుర్చుకోవాల్సి వచ్చింది, ఇక మళ్ళీ పెట్టుకునే ఉద్దేశం లేదని చెప్పారు. మరి మాట మీద నిలబడతాడా లేదా చూడాలి.